మా వినాయకుడి గుడి దగ్గర అయితే దీపాల పండుగ అయితే చేస్తున్నారనమాట అండి. అందుకని చెప్పి అయితే ఫస్ట్ అయితే అందరం అయితే దీపాలను అయితే రెడీ చేస్తున్నాము. ఇలాగ ప్రమిదలు అయితే ఫస్ట్ ఒత్తులు అయితే పెట్టేసుకుంటున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి అయితే వినాయకుడు బొమ్మనైతే ఇలాగైతే ముగ్గుపిండికి అయితే గీసుకున్నామండి. ఇంకా దాని ముందునైతే ఒక డిజైన్ లా కూడా అయితే గీసారనమాట. దానిపైన అయితే మొత్తం వినాయకుడి బొమ్మలను అయితే పెట్టేసేసి దానికి చుట్టూ పువ్వులతో అయితే అలంకరించేసామండి. ఇంకెప్పుడైతే ఆయిల్ కూడా పోసేసుకొని అక్కడైతే దీపాలను అయితే పేర్ చేసుకుంటున్నామండి. ఇంకా రౌండ్గా దీపాలు అయితే పెట్టేసుకొని అప్పుడు పూజ అయితే చేసేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మొత్తం అయితే సర్దుతున్నాం మేము దీపాలు. ఇంకా ఫస్ట్ అయితే విగ్రహం ముందు అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. పూజ అయితే స్టార్ట్ అవ్వగల ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తారు. ఆ పెద్దమ్మ అయితే ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు అక్కడ. ఇంక ఇప్పుడైతే అందరూ దీపాలు అయితే వెలిగించడం స్టార్ట్ చేసామండి. ఒక్కొక్కరికి అయితే 3 దీపాలు అయితే ఇచ్చారనమాట. అంటే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళైతే 3 దీపాలు వెలిగించాలని చెప్పేసి అయితే మేమైతే అనుకున్నామండి. ఈ వినాయకుడు చూడండి దీపాల కాంతుల్లో ఎంత మెరిసిపోతున్నారో కదా, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.